ఓం నమ శివాయ, శ్రీమాత్రే నమ. అందరికీ నమస్కారం. నేను ఇప్పుడు అన్నవరంలో ఉన్నాను. ఇది మెట్ల మార్గం, అది బస్సులు వెళ్ళే మార్గం. నేను మెట్ల మార్గం గుండా వెళ్ళాలని చెప్పి ఆ బస్సులు వెళ్ళే మార్గం దగ్గర నుంచి నడిచి వస్తున్నానండి. ఇక్కడే బస్ స్టాండ్ ఉంది. కొంచెం ముందుకు వస్తే ఇది సత్య నారాయణ స్వామి సదనండి. ఇది ఇందులో రూములు అద్దెకిస్తారు. 200 అంటండి మా స్టార్టింగ్. అక్కడ కౌంటర్ దగ్గర మన ఆధార్ కార్డు ఇస్తే వారు మనకి రూమ్ని కేటాయిస్తారు అనమాట. ఇది మెట్ల మార్గం అండి. ఇది పాదుకల దగ్గర నుంచి పాదుకలను నమస్కారం చేసుకొని ఇక్కడ మన ఇష్ట కోరికలు చెప్పుకొని ఆ పైకి అక్కడ దుర్గామాత ఆలయం ఉందండి. ఆ అమ్మవారిని దర్శించుకొని మనం ఇప్పుడు మెట్ల మార్గం అమ్మట పైకి వెళ్తున్నామండి. నేను ఇలా వెళ్ళేది పైకి. ఇది పైకి వెళ్ళే మార్గం. ఇప్పుడు పైకి వచ్చేసాను అన్నమాట. ఈ మెట్ల మార్గం ఎక్కితే మనకు ఆలయ ప్రాంగణం అంతా దర్శనమిస్తుందండి. ఆ మెట్ల మార్గం పక్కన ఇక్కడ డార్మేట్ ఉంది. ఇక్కడ మనం చెప్పులు బ్యాగులు అన్నీ పెట్టుకోవచ్చు. మెట్ల పైకి వచ్చేస్తే ఇలా ఉందండి. ఇక్కడే ప్రసాద వితరణ జరుగుతుంది. ఇది ఇప్పుడు అయితే కనుక దద్దోజనం పులిహార ఇక్కడ ప్రసాదం పెడతారండి. పొద్దున 8 దగ్గర నుంచి స్వామికి నైవేద్యం పెట్టేసిన తర్వాత ఇక్కడికి భక్తులందరికీ కూడా పెడతారు. ఆ రోజున భీష్మ ఏకాదశి కదండి, అసలు ఎంత జనం ఉన్నారు. భోజనాలు లేవండి, అందరికీ ప్రసాదాలు సాయంత్రం వరకు పెడతానే ఉన్నారు. ఇది రామాలయం నుండి ఈయనే క్షేత్రపాలకుడు. ఆ స్వామిని దర్శించుకొని మనం ఆలయంలోకి వెళ్ళాలి. ఆ రోజున ఏకాదశి సందర్భంగా అక్కడ కోలాటం కూడా జరుగుతుందండి. ఇది జమ్మి చెట్టు. ఇక్కడ ధ్యానం చేయడానికి కూర్చుంటారండి. ఇక్కడే ఇదంతా కూడా స్వామివారి వ్రత మండపాలు అవన్నీ కూడా. ఇప్పుడు మనం రాజగోపురం ముఖద్వారం ఇదేనండి. ఇక్కడి నుంచి మనం స్వామిని దర్శించుకోవడానికి వెళ్ళాలి. క్యూ లైన్లో స్వామి అయితే అలా ఉన్నారండి పైన. అయితే ఆ మార్గం అమ్మట వెళ్ళి స్వామిని దర్శించుకొని మళ్ళీ ఇదిగో ఈ ఆలయ ప్రాంగణానికి ఆ మెట్ల ద్వారానే ఇక్కడికి వచ్చామండి. ఇదంతా కూడా రాజగోపురం రాత్రిపూట ఇలా ఉంటుంది. తూర్పు రాజగోపురం అండి ఇది. చూసారు కదా, లైటింగ్ కాంతులు అలా ఉంది. మనం ఇక్కడి నుంచి నడుచుకుంటూ వెళ్తే అవతల రాజగోపురం వస్తుందండి. ఇదంతా కూడా సహస్ర దీప అలంకరణ సేవ జరుగుతుంది రాత్రిపూట. ఇక్కడ అన్నప్రాసనం, మళ్ళీ నామకరణం, ఇక్కడ అన్నీ ఇక్కడే జరుగుతాయండి. పిల్లలకి మనం ఏం చేయించుకోవాలన్నా ఈ మండపంలోనే జరుగుతాయి. సాయంత్రం 6ంటికి అయితే ఈ దీప అలంకరణ సేవ జరుగుతుంది. 200 రూపాయల టికెట్ ఏంటంటే మనం కూడా చేయించుకోవచ్చు. హారతి అన్నీ అయిపోయిన తర్వాత మంత్రాలు చదివేసిన తర్వాత స్వామిని మనకి హారతి ఇస్తారు. స్వామిని దర్శించుకోవచ్చు. ఇదేంటంటే అండి, స్వామి ఆ రోజున భీష్మ ఏకాదశి కదా, స్వామిని ఊరేగింపుగా వస్తున్నారు ఇక్కడికి బయటికి. స్వామిని ఆలయ 4 మాడ వీధుల్లో ఊరేగించారండి. 4 ముఖద్వారాల దగ్గర కొబ్బరికాయలు కొట్టారు. ఇదిగోండి మాడ వీధులు ఇవే. స్వామి బయటకు వచ్చి ఆలయం చుట్టూ ఊరేగిస్తున్నారు. తర్వాత ఆలయ ప్రదక్షిణ అయిపోయింది. ఇక్కడ మనకు దర్శనం కోసం ఆఫ్ చేశారండి. చూశారు కదండి, స్వామిని దర్శించుకుంటే అదిగోండి ఉత్సవమూర్తి. అందరం నమస్కారం చేసుకున్నాం. ఈ ఉత్సవమూర్తిని ఇప్పుడు ఊరి కిందకి తీసుకెళ్తున్నారంటండి. అన్నవరం ఊరి కిందకి తీసుకెళ్తున్నారంట. స్వామిని ఊరేగింపు కోసం తీసుకెళ్తున్నారండి. మళ్ళీ ఇప్పుడు వస్తారో చూద్దాం. ఆ స్వామికి దర్శనం చేసుకున్నాం కదా, అయిపోయింది. ఇక్కడేమో సెల్ ఫోన్లు తీసుకుంటారండి. మనం లైన్ లోపలికి వెళ్తాం కదా దర్శనం కోసం, అప్పుడు అక్కడ సెల్ ఫోన్లు తీసుకుంటారు. ఇది పడమటి రాజగోపురం అండి. ఇది రాత్రిపూట లైటింగ్ కాంతులు అలా ఉన్నది. ఇక్కడే బస్సులు వస్తాయి. ఇక్కడంతా ప్రసాదాలు అమ్ముతారండి. మనం అన్నవరం సత్యనారాయణ ప్రసాదం అమ్ముతారు. ఇదంతా క్యూ లైన్ మార్గమే. ఇప్పుడైతే జనం లేరు, లేకపోతే దాని నిండా జనమే ఉంటారంటండి. ఇది ఆలయ శిఖరం, పడమటి శిఖరం అన్నమాట. ఈ పడమటి శిఖరం నుంచి ముందుకు వస్తే ఇక్కడ భవన సముదాయం కనిపిస్తాయండి. ఇక్కడ మన కారు పార్కింగ్లు కూడా చేసుకోవచ్చు. సొంత కారులు వచ్చిన వాళ్ళు ఇవన్నీ కూడా అద్దెలకి ఇచ్చే భవనాలు అన్నమాట. భవన సముదాయాలు, రూములు. 700 రూపాయల నుంచి 700 రూపాయల నుంచి మొదలంటండి. 4 మంచాలు ఉంటాయి, 8 పడుకోవచ్చు అంటండి. ఇదే ఆ భవనాలు. చూసారా, అక్కడ మన పేరు ఆధార్ కార్డు ఇస్తే పేరు రాసుకుంటారు, మనకి రూమ్ కేటాయిస్తారు. ఇంకా పైకి వచ్చాను అక్కడి నుంచి. ఇది ఆలయ వాహన మండపం అండి. వాహన సేవలు జరుగుతాయి కదా స్వామికి. రకరకాల వాహనాల మండపాలన్నీ అద్దాల్లో పెట్టారు. చూడండి, మనం కూడా దర్శించుకుందాం. అక్కడ ఈ ఆలయాల గురించి వివరాలు రాశారండి. ఏమేమి సేవలు ఉన్నాయో అన్నీ రాశారు. ఇది ఆలయ ప్రాంగణం బయట. ఇక్కడే పెళ్ళిళ్ళు, మరి ఇక్కడే ప్రసాదాలు తినటం, ఇక్కడే అన్ని కోలాటాలు అన్నీ ఇక్కడే జరుగుతాయండి. ఆ రోజున భీష్మ ఏకాదశి కదండి, స్వామిని అంపశయ్య మీద పడుకున్నట్టు అక్కడ అలంకరణ చేశారు పువ్వులతో. స్వామి ఊరేగింపు చెప్పారని వచ్చేస్తున్నారండి, వచ్చేసారు.
అప్పుడు 10:30 అయింది రాత్రి. ఇక్కడ రేపొద్దున వ్రతం చేసుకునే భక్తులందరూ వచ్చారు కదండి. రూములు తీసుకోలే వాళ్ళందరూ బ్యాగులు తల కింద పెట్టుకొని ఇక్కడే పడుకుంటారు ఈ మండపం దగ్గర. ఇక్కడ అన్ని సౌకర్యాలు ఉన్నాయి. వసతి సౌకర్యం అంటే బాత్రూములు, స్నానపు గదులు అన్నీ ఉన్నాయి. ఆ రాజు మార్గం దగ్గర ఉన్నాయి, ఈ రాజమార్గం దగ్గర కూడా ఉన్నాయండి. ఇక్కడ మనం వ్రతానికి కావాల్సిన పళ్ళు, కొబ్బరికాయలు కొనుక్కుంటాం. ఇదంతా కూడా ఎవరికి కావాల్సిన సాల్తీలు వాళ్ళు కొనుక్కునే షాపింగ్లు బోల్డన్ ఉన్నాయి ఇలాంటివి. ఇక్కడే టీలు, కాఫీలు అన్నీ అమ్ముతారు. ఇక్కడే మనం బ్యాగులు కూడా పెట్టుకోవచ్చు. ఇక్కడ ఈ రాయి చెట్టు దగ్గరే దీపారాధనలు అందరూ చేసుకుంటారండి. ఆ దీపాలు వేడి తగలకుండా రేకులు కట్టేశారు. ఆ రావి చెట్టుకి చూసారా, అవన్నీ ఏర్పాట్లు చేశారు దీపారాధన కోసం. ఇది రాజమార్గం, రాజగోపురం, తూర్పు రాజు రాత్రి పండుగ ఇలా ఉంది. ఆ తూర్పు రాజు మార్గం దగ్గర ఖాళీ ప్రదేశం ఇది. అదిగో బ్యాగులు పెట్టుకోవడానికి ఇక్కడ అవకాశం ఉందండి. చెప్పులు, బ్యాగులు పెట్టుకోవడానికి. ఇదంతా కూడా ఆ తూర్పు రాజు మార్గం దగ్గర ప్రాంతం. ఇదే డార్మెటరీ. ఇక్కడ కూడా మనం అన్నీ పెట్టుకోవచ్చు. నేను వచ్చేసానండి. ఇది నేను పడుకునే చోటు. తెల్లారిపోయిందండి. అప్పుడు రాముల వారి దగ్గరికి స్వామి వచ్చారు. మరి అక్కడ ఏం చేశారు, వెళ్ళిపోతున్నారు మళ్ళీ స్వామిని తీసుకొని వెళ్ళం. ఇదే రాముడు మందిరం, క్షేత్రపాలకుడు. ఇది వనదుర్గ ఆలయం అండి. మా డార్మెటరీ పక్కనే ఇది ఉందండి, ఆ వనదుర్గ. పొద్దున్నే అక్కడ కూడా దర్శనం చేసుకున్నాం. వనదుర్గ ఆలయం నుంచి ఇలా పైకి వెళ్ళాలి మనం స్వామిని దర్శించుకోవాలంటే. పైకి వచ్చిన తర్వాత ఆ ప్రాంతం ఇది. తర్వాత గోశాల దగ్గరకు వచ్చి గోమాతకి గ్రాసం తినిపించి ఆ బృందావనంలో శ్రీకృష్ణుని దర్శించుకొని ఆ గోవులకి ప్రదక్షిణ చేసుకున్నానండి నేను. అక్కడ చాలామంది భక్తులందరూ చేస్తూ ఉంటారు అలాగే నేను కూడా చేసుకొని నమస్కారం చేసుకున్నానండి. ఇక్కడే మనకి బృందావన కృష్ణుడు ఉన్నాడని దర్శించుకుందాం. ఇదంతా కూడా గోవులు ఉండేటువంటి ఆ ప్రాంతం అన్నమాట, ఖాళీ ప్రదేశం. ఇక్కడే పచ్చగడ్డి అమ్ముతారు మనకి. ఇదేమో స్వామిని దర్శించుకొని వచ్చే మెట్ల మార్గం అండి. సత్యనారాయణ స్వామిని దర్శించుకొని ఇలా బయటకు వచ్చేస్తాం అన్నమాట. ఇదంతా ఆలయ పరిసర ప్రాంతం. ఇదేమో కాల యంత్రం అండి. కాల యంత్రం అంటండి. అక్కడ ఏవో వేసారు, నాకైతే అర్థం అవ్వలేదు. మీకు ఏమైనా అర్థమైంది అని చూడండి. ఇక సత్యనారాయణ స్వామి దర్శనానికి వెళ్ళి ప్రదక్షిణ మార్గంలో తెలుపంతా. ఇక్కడ సత్యనారాయణ స్వామి కళ్యాణ మండపం అండి. ఆ బిస్కెట్ రంగుది అయితే కనుక ఆ కళ్యాణ మండపం అయితే చక్కగా చాలా అందంగా ఉందండి. చూశారు కదా, ఇది కళ్యాణ మండపం. ఇక్కడ రోజు కళ్యాణాలు జరుగుతాయి. మనం టికెట్ తీసుకుంటే ఇక్కడ మనల్ని లోపలికి తీసుకెళ్ళి ఇక్కడే కళ్యాణం చేయించుతారు మన చేత. ఇది వ్రత మండపం. ఇవన్నీ వ్రత మండపాలేనండి, ఆ రేట్లను బట్టి మండపాలు. ఇదేమో పడమటి రాజగోపురం అండి. ఇది ఇక్కడే అన్నీ ఉన్నాయి. కేశఖండనము, ఆలయంలో మనం స్నానాలు చేసి రావడానికి బాత్రూములు సౌకర్యాలు, స్నానపు గదులు అన్నీ ఇక్కడే ఉన్నాయండి. ఇక్కడి నుంచి బ్రాహ్మణుల మన చేత అలా వ్రతాలు చేయిస్తారు. మీకు తెలిసిన విషయమే కదా, అందరికీ తెలిసిందే. ఆ వ్రత మండపం అయితే అలా ఉంటుంది, దర్శించుకున్నాం కదండి. వ్రత మండపం బయట అయితే అలా ఉంటుందండి. ఇప్పుడు మనం ఇదేమో ప్రసాదాలు తయారీ భవనం. ఇక్కడ తులసి పూజల గురించి రాశారండి. ఇది ఒక మండపం అన్నమాట. ఇక్కడ మనం భోజనాలకు వెళ్ళే మార్గం ఇదేనండి. ఇదేమో వాహనాలు నిలుపుకునే ప్రదేశం. ఇదేమో వాహనాలు వచ్చే మార్గం అండి. ఇక్కడ వాహనాలు వచ్చే మార్గం పక్కనే స్వామి వినాయకుడు కొలువై ఉన్నారు. తర్వాత ఇక్కడే గ్రామదేవత కూడా కొలువై ఉందండి కింద. ఇక్కడ అన్నవరం కొండ కింద అన్నమాట. ఈవిడే నేరేలమ్మ తల్లి గ్రామదేవత. మనం అందరం నమస్కారం చేసుకుందాం ఆ తల్లికి. చూశారు కదా, చక్కని రూపం. ఇది ఆ గుడి బయట ఆ రోడ్డు ప్రదేశం అండి. ఇక్కడ ఇది సదన్ ఉంది. ఇది 500 రూపాయలు అంటండి. రూములు ఇస్తారంట మనకు అద్దెకి. ఇదండి అన్నవరం విశేషాలు. అందరికీ ధన్యవాదాలు, నమస్కారాలు తెలుపుకుంటూ మీ నాగశివాని.